అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వారం రోజుల్లో చూస్తున్నారు, నల్గొండ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ చెంచాలు కానీ, కాంగ్రెస్ పార్టీ గుండాలు కానీ మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూపాలరెడ్డి గారి పైన, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మందా సైరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చాటు అబద్ధాలతో ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసినట్టుగా అబద్ధాల్లో ఒక యూనివర్సిటీ లెక్క చెంచాలతో మాట్లాడుతారు. నిజంగా దమ్ముంటే బుర్రి సింహారెడ్డి మాట్లాడలేదు, ఎంకేయడంగా మాట్లాడలేదు. అభివృద్ధిమైన అవి మాట్లాడకుండా ఓన్లీ వాళ్ళ చెంచాలతో ప్రెస్ మీట్ పెట్టించి ఇలా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సైరెడ్డి గారి పైన వ్యక్తిగతంగా ఆరోపణలు. నీకు నిజంగా ఏమైనా పొలిటికల్ ఉంటే రాజకీయంగా చూసుకోండి, కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సగదు. మరి ముఖ్యంగా మీ ఎవరు ఆరోపణలు చేస్తారు? నిన్న మొన్నటిదాకా భూపాలన్న దగ్గర, సైరెడ్డి దగ్గర మరి ఇంట్లో కూర్చొని, కారులో కూర్చొని వానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి లింగస్వామి గౌడ్ అనే వ్యక్తి ఈరోజు మన గతంలో ఎల్ఆర్డి ఉన్నటువంటి ఎంపీటీసీ పోటీ చేసిండు. ఆ రోజు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఇప్పుడు ఏదో వార్డు కౌన్సిలర్ చేస్తుంటుండు. ఆ వార్డు కౌన్సిలర్ చేసిన తిరిగే ఒక నైతిక ఎక్కడిది? భూపారెడ్డి సైరెడ్డి గారు లేకపోతే ఈరోజు మరి సైరెడ్డి గారు ఏమిటి భూపారెడ్డి గారు తిరగడం వల్ల ఏదో మన పార్టీకి పనిచేస్తుందని చెప్పేసి ఒక 4 రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చి ఈరోజు మరి అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన వర్కులు చేసుకొని సంపాదించుకున్న తర్వాత ఈరోజు మరి తిన్న తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దినట్టు విధంగా ఈరోజు లింగస్వామి గారు మరి ఈరోజు అయితే సైరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి విధంగా కార్తిక్ గారు అయితేమి, అదే మన ఆనంద్ రెడ్డి అయితే వీళ్ళందరూ కూడా గంజాయి కేసులో ఉన్నారు. ఏటీఎం దొంగతనం చేసిన దొంగలతో మాట్లాడిస్తావా? ఈరోజు బుర్రి సింహారెడ్డి గారు ఇది తగదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మోసం చేసిరు, నీకు రేపు కూడా మోసం చేసి బుర్రి సింహారెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు నమ్ముకోవడం నీకు కూడా మంచిది కాదు, తగవు కాదు. ఇప్పటికైనా ఎవరైంది మరి తెలుసుకొని మాట్లాడాలి. నిజంగా 4 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేసి అతి చిన్న వయసులో చేసిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సైరెడ్డి గారు. ఎందుకు అవకాశం ఇచ్చారు? ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో భూపారెడ్డి టీఎన్ఎస్ఎఫ్ చేసిండు. అదేవిధంగా పార్టీ కోసం నిజాయితీగా కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి ఈరోజు మున్సిపల్ చైర్మన్ కాగలండు. మున్సిపల్ చైర్మన్ కావాలంటే అయ్యిండు, నామినేట్ పోస్ట్ కాగలది. ప్రజలు ఎన్నుకుంటేనే కౌన్సిలర్ అయితేనే మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. దానికి మీ లెక్క ఒక పేరు పెట్టుకుని ఎదిగే వ్యక్తి కాదు కదా. కాబట్టి ఇలాంటి సైరెడ్డి అన్న గారి పైన వ్యాఖ్యలు చేయడం బిడ తగదు. ఇప్పటికైనా తక్షణమే మరి మాజీ మున్సిపల్ చైర్మన్ సైరెడ్డి గారికి, భూపారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా ఈరోజు లింగస్వామి గౌడ్ అనే వ్యక్తి ఇక్కడ తిరిగి కార్లు కొనుక్కోవడానికి, ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనడానికి నువ్వు ఎదగడానికి కారణమే సైరెడ్డి, భూపాలన్న. వీళ్ళు లేకపోతే అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు కదా నల్గొండ ప్రజలకు. కానీ ఈరోజు వచ్చి పేరు సంపాదించుకోవడం చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఏదేదో మరి కాంగ్రెస్ పార్టీ అనేది మోసపూరిత పార్టీ. అలాంటి మోసపూరిత హామీల ద్వారా ఈరోజు అధికారానికి వచ్చి బుర్రి సింహారెడ్డి గారు ఈరోజు మరి 4 సంవత్సరాల్లో 700 కోట్ల నిధులు తీసుకొచ్చి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఒప్పించి ఈ యొక్క నల్గొండ నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా, నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన ఘనత భూపాలరెడ్డి గారికి, సైరెడ్డి గారికి దక్కింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన మాట్లాడడం సులువుపైన ఇమ్మేసినట్లే. ఇప్పటికైనా మరి లింగస్వామి గౌడ్ గారు అయితే, పెరిక కార్తిక్ అయితేమి, మామిడి కార్తిక్ గారు అయితే, ఆనంద్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు దమ్ము నిజంగా వ్యక్తిగతంగా కాకుండా అండి చూసుకుందామంటే కొట్టాడు కాదు కదా. రాజకీయ పక్షంలో రాజకీయంగా విమర్శించాలి, వ్యక్తిగతంగా విమర్శించడం తగదు. నువ్వు ఒక గంజాయి మొక్క ఆనంద్ రెడ్డి, అదేవిధంగా కార్తిక్ అనేటువంటి 18 లక్షలు దొంగతనం చేసి ఇప్పుడు కూడా 6 లక్షలు ప్రజలకు ఇవ్వాల్సి ఉంటే మీ మంత్రి వెంకటరెడ్డి గారు ఒప్పుకున్న నేను ఇస్తానని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ ఉన్న లింగస్వామి గౌడ్ ఏంది, వాడు ఎమ్మటున్న నమ్మించి మోసం చేసిండు. రేపు బుల్సినాడు అదే మోసం చేస్తే, గుమ్మమ్మడు అదే మోసం చేస్తారు. ఇప్పటికే మీరైనా గ్రహించండి. ఇలాంటి ఇక్కడ మోసం చేసే వ్యక్తి అక్కడ చేయడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి సైరెడ్డి గురించి లాగేసుకుని డ్రైవ్ వేసుకున్నాడు. ఎక్కడ కూడా ఆయన నీతి నిజాయితీగా ఉండి ఒక నాయకుడు తప్ప, కానీ నీ దగ్గర చెంచగిరి చేసి, ఛాయలు చేసి, లాభం వచ్చి డ్రైవ్ చేసి నువ్వు లింగస్వామి గౌడ్ గారు, సైరెడ్డి గారు కాదు. కాబట్టి సైరెడ్డి గారు మచ్చలైన నాయకుడు, నిజాయితీమైన నాయకుడు. మరి ఆయన 4 సంవత్సరాల్లోనే 700 కోట్లు చేసి ఈరోజు నల్గొండ మున్సిపాలిటీని అందంగా సుందరంగా తీర్చిదిద్దిండు. ఒక మున్సిపాలిటీ అధికారం పోయి అడిగితే చెప్తారు ఎవరో అభివృద్ధి చేసి సైరెడ్డి వ్యక్తి క్యారెక్టర్ ఏంది అని చెప్పేసి. నీ లెక్క బిల్లు పెట్టుకొని మరి అయితే కాంట్రాక్ట్ డబ్బులు సంపాదించుకోలేదు కదా. నువ్వు చేసిన ఏదైతే 56 లక్షలు వర్క్ చేసినావు దానిపైన మొత్తం కూడా నీతి నిజాయితీ చేయలేదు. మరి ఏదైతే క్వాలిటీ లేకుండా చేసిన వాటి పనుల మీద విజిలెన్స్ కంప్లీట్ చేస్తాము. దానిపైన ఏసీబీ కూడా కంప్లీట్ చేసి ఏదైతే వర్కులు చేసిన గతంలో లింగస్వామి గౌడ్ మున్సిపాలిటీ సంబంధించిన విగ్రహాలు కానీ, రోడ్ కాంట్రాక్ట్ కానీ దానిపైన విజిలెన్స్ కంప్లీట్ చేస్తాం. అన్ని కూడా రేపటి నుంచి అదే పనిలో మున్సిపాలిటీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారి పైన, అదేవిధంగా రాష్ట్రంలోనే అతి చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయిన మందడి సైదిరెడ్డి గారి పైన అవాక్కులు చవాకులు పేలుతూ ఒక శునకానందం పొందుతారు. అయ్యా మరి ఈ మందడి సైదిరెడ్డే గత 5 సంవత్సరాల్లో మరి మీరు 20 సంవత్సరాల పాలనలో ఇట్లా జరగని అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టించి మరి నల్గొండ పట్టణానికి హైటీ హబ్ తీసుకొచ్చిండు. ఈ నల్గొండ పట్టణానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. ఈ నల్గొండ పట్టణానికి మరి ఎన్జీ కాలేజీని, అధునాతన భవనానికి కొన్ని కోట్లు వెచ్చించి మరి కాలేజీని కట్టిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి నల్గొండ పట్టణంలో కావచ్చు, మరి మీరు చెప్పుకుంటున్న సెట్విన్ కావచ్చు, నల్గొండలో రోడ్లు అంగరంగ సుందరంగా అయినాయి. మరి అది ఎవరి
ఎవరి పుణ్యమో మరి ఎవరి కృషియో దాని వెనుక ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. 20 ఏళ్లలో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ప్రజలందరికీ తెలుసు ఎవరేం చేసిరు, ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, పట్టణం ఎంత అభివృద్ధి చెందింది, పట్టణ ప్రజలు ఎంత సుఖ సంతోషాలతోటి ఉండరు ప్రజలందరికీ తెలుసు. కావాలని మీరు చేస్తున్న అన్యాయాలని మరి అక్రమాలని ప్రశ్నిస్తురని ఈరోజు మరి మా నాయకుల మీద మీరు ఏదైతే అవాకులు చవాకులు పెడతా ఉన్నారో మేము బీఆర్ఎస్పీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి సైదిరెడ్డి గారి మీద గత 2 రోజులుగా మరి అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తమ స్థాయి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఖచ్చితంగా మరి రాష్ట్రంలోనే మరి అతి చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయ్యి ఎలక్టెడ్, మీలాగా నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్ అయ్యి మరి ఈరోజు నల్గొండ పురపాలికను అభివృద్ధిలో మరి అగ్రగామిగా నిలిపి మరి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా ఇట్లా ఎన్నో అవార్డులు సాధించిన వ్యక్తి మరి మందడి సైదిరెడ్డి గారు. అదేవిధంగా మందడి సైదిరెడ్డి గారి వెంబడి దాదాపు గత 15-20 సంవత్సరాలుగా స్నేహితంగా ఉన్న వ్యక్తులు ఈరోజు అవసరం అయిపోగానే బెల్లం ఉన్నంతసేపు మరి పక్కన చీమల లెక్కన ఉండి బెల్లం అయిపోగానే మరి అవతలికి పోయి ఈరోజు విమర్శలు చేయడం ఏదైతే ఉందో వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.